మ్యాట్ మ్యాట్ అరే మ్యాట్ చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయిందన్న. ఏ ముందన మైండ్ బ్లో. మ్యాట్ టైటిల్ ఎలా పెట్టిర్రు, ఆ టైటిల్ నిజంగా చెప్తున్నా, ఆ టైటిల్ పోయా అసలు ఓల్ సెలెక్ట్ చేసిర్రు అన్న సెలెక్టింగ్ తగ్గట్టు సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మ్యాట్ ఇంకా చెప్తున్నా, ఎక్కడ చూసినా మనకు ఒక బోరింగ్ అని ఉంటుంది. ఒక స్క్రీన్ ప్లే తీసుకున్నా, ఒక డైరెక్షన్ తీసుకున్నా, అసలు ఏడ చూసినా కూడా మనకు బోరింగ్ ఉంటుంది. మళ్ళీ ఒక జాతీయతలు గుర్తొచ్చింది, ఒక కామెడీ. అంటే మనకు కావాలి ఆడియన్స్కి ఏం కావాలి, ఇప్పుడున్న జనరేషన్లో కామెడీ కావాలి. ఎందుకంటే మనం ప్రతి టెన్షన్లో ఉన్న ఏదన్నా కూడా మనం థియేటర్కి ఎందుకు వస్తాం, ఏదో 2 నిమిషాలు చూసుకొని హ్యాపీగా నవ్వుకోవాలి పోవాలని వస్తాం. అలాంటి నవ్వుడే సినిమా తీసిండు. మళ్ళీ ఒక కితకితలు, ఒక ఎవడి గోల వాడు, ఒక జాతిరత్నాలు, అలాంటి కామెడీ మనకు గుర్తొస్తాను. నిజంగా చెప్తున్నా, అరే సార్ నిజంగా డైరెక్టర్ గారు హ్యాట్సాప్ సార్. నిజంగా చెప్తున్నా, 1 స్కేర్ అంటే 2 స్కేర్ చాలా బాగుంది. రాబోయే 3వ పార్ట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. అది కూడా ఇంకా బాగుండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. బ్లాక్ బస్టర్ ఉగాది స్పెషల్ గా అన్నా లడ్డు అన్న క్యారెక్టర్ మాత్రం అలా చెప్తున్నా కదా, దుమ్ము లేపేసిన. సునీల్ అన్న యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. ప్రతి ఒక్క యాక్టర్స్ చించేసిరన్న, ఒకళ్ళు తక్కువ ఒకరుగా చింపి ఇక్కడ పేపర్ వేసిరన్న. అంత బాగుంది. ఉగాది పండుగ మనకు ముందుగా వచ్చినట్టు అనిపించింది. అంత బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్. అన్న కామెడీ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్. కామెడీ అంటే ఒక వెంకటేష్ గారి కామెడీ ఉంటే ఎంతమంది వస్తారు. ఇది ఒక సినిమా కూడా కామెడీ అంటే మెయిన్ ఆడియన్స్ రావాలంటే కామెడీ ఉండాలి. అట్లుంటే ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వస్తారు. సినిమా అంతా బాగుంది, సూపర్.